జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. చివరిగా మీ మెసేజ్ ఏంటి మాధవలత గారు తెలుగు ప్రజలకి? లేదా ఇప్పుడు మీరు ఓన్లీ కేవలం పొలిటికల్గానే మాట్లాడాలనుకుంటున్నారు? ఇంకా మీ ప్రస్థానం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? వాట్ ఈస్ యువర్ మెసేజ్? హైందవులకి అపారమైన ప్రేమానురాగాలు ఉంటాయి. ఆ ప్రేమానురాగాలు శృతి మించితే చాతగానితనం కింద మారుతుంది. మనలో ఎంతమందికి తెలుసో తెలీదో, భాగ్యనగరంలో అమ్మవారి దగ్గర దీపావళి రోజు కనుక పూజ చేస్తే చార్మినార్ దగ్గర వెండి నాణాలను తయారు చేస్తారు వాళ్ళు. మీలో ఎంతమంది దాన్ని చూసారు? దయచేసి చేతులు ఎత్తగలరా? ఆ నాణం ఒక పక్కన భాగ్యలక్ష్మి అమ్మవారు ఉంటే ఇంకో పక్కన ఏముంటుంది? చార్మినార్ ఉంటుంది. అది హైందవుడి గొప్పతనం. ఇటు పక్కన భాగ్యలక్ష్మి అమ్మవారిని అక్కడ నిలబెట్టకూడదు, పూజించకూడదు అని ద్వేషించినా కూడా ప్రాంతము మనని. ఒక పక్కన భాగ్యలక్ష్మి అమ్మవారి బొమ్మ, ఇంకో పక్కన చార్మినార్ బొమ్మని పెట్టి దాన్ని సీల్ వేసి అమ్మవారి ముందు పూజ చేసి పంచడం జరుగుతుంది. కానీ అదే ఆ అసావుద్దీన్ ఓవైసీ గారి గొప్పతనాన్ని చూడండి. 1000 సంవత్సరాల వయసు ఉన్న అమ్మవారి గుడి గోలకొండలో కార్వాన్ కాన్స్టిట్యుయెన్సీలో ఉంటే కూడా దాని గురించి చెప్పే యోగ్యత, సభ్యత, సంస్కారం ఆ వ్యక్తికి లేదు. అక్కడ చార్మినార్ కన్నా అతి పురాతనమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. 1677లో శివాజీ ఛత్రపతి మహారాజ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో దేవాలయాన్ని సందర్శించారు. కానీ ఏ ఒక్క గుడి నుంచి మాట్లాడే యోగ్యత లేదు ఆయనకి. ఎన్నో దర్వాజాలు కూలగొట్టేశారు. కేవలం మరాఠాలు కలిసి ఏకత్రితమయ్యి ఒక నినాదాన్ని లేపి ఛత్రపతి శివాజీ గారి ఒక దర్వాజాని మాత్రమే ఈ రోజుకి సంరక్షించుకుంటున్నారు వాళ్ళు ఓల్డ్ సిటీలో. దీనికి కారణం ఏంటిరా అంటే, మీరందరూ బహుశా టైం ఉంటే యూ షుడ్ ఆల్ గో త్రూ అ బుక్ కాల్డ్ బ్యూటిఫుల్ ట్రీ. బ్యూటిఫుల్ ట్రీ. అందులో అద్భుతంగా ఏం రాశారు తెలుసా అండి? ద్రా అంటే ఏంటి తెలుసా మీకు? సంస్కృతంలో ద్రా, డిఆర్ఏ, ద్రా అంటే అటు దిశగా వెళ్ళేవాడు వేగంగా. షు అంటే పరస్పరంగా ఒకరితో ఒకరికి 2 వర్గాలు ఉన్నప్పుడు వాళ్లకు నచ్చినట్టు, వాళ్ళకి సానుకూలంగా, వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్లకు కావలసినవి ప్రేమానురాగాలతో చేసేవాళ్ళు అని. శూద్ర అంటే అటువంటివి వేగవంతంగా సమాజానికి వాళ్లకు కావలసినవి చేసే ఒక వర్గము అని. శుభంకి షూ పనికొచ్చింది, కానీ శూద్ర అనేసరికి లోవర్ కాస్ట్ అని ఆ వెధవలు తెల్లతోలేసుకొని చెప్పడము, మనం దాన్ని వినడము. బ్యూటిఫుల్ ట్రీ అనే పుస్తకంలో చెప్తారు ఆయన, 30% 4 యూనివర్సిటీస్, బీహార్, మెడ్రాస్ ప్రెసిడెన్సీ, వెస్ట్ బెంగాల్ అండ్ పంజాబ్, 30 నుంచి 40% వరకు ఇటువంటి శూద్ర అనే ఒక వేగవంతంగా వెళ్ళి సమాజానికి కోసం పనిచేసే స్మాల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఆంటర్ప్రెన్యూర్స్ అనే ఒక సమూహంలో నుంచి వచ్చిన పిల్లలు చదివేవాళ్ళు. లాజిక్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిలాసఫీ, ఎవ్రీథింగ్ చదివేవాళ్ళు వాళ్ళు. ఈ 4 యూనివర్సిటీలో కలిపిన పిల్లల సంఖ్య కూడా ఇంగ్లాండ్ జనాభా లేదంట. అక్కడ నుంచి దీన్ని ఎలా విడగొట్టాలో అర్థం కాని తెల్లదొరలు మనని, కులమనే పేరే లేని మన భాషకి కులమనే పేరుని ఇప్పించి అది మనం తీసేసుకొని ఆనందంగా డప్పు కొట్టుకుంటూ రాజకీయ పరంగా దాని ముక్కలు 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 చేసేసి, ఆ ముక్కలు సరిపోవని దాని ABCDEFGHIJKLMNOPగా Z వరకు పెట్టేసి దానికి అది సరిపోవని ఓల్డ్ సిటీలో ఇప్పుడు రాజస్థానీ, బీహారీ, మరాఠీ, ఏమిటిది ఏమిటిది? వీళ్ళందరినీ ఒక్క తాటి కింద హైందవత్వం అనే ఒక చెట్టు కిందకి, ఇదే బ్యూటిఫుల్ ట్రీకి ఏకత్రితం చెయ్యాలనేదే నా తపన. ఆ తపనకు అదృష్టంగా ప్రకృతి కూడా సహకరించడం అంతే. అంతటి ప్రకృతి సహకారమే
రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన, ఆ ప్రతిష్టాపన చేసిన అపర కర్మయోగే మోదీ గారు. తమాషా చూసారా? సన్యాసయోగి కర్మయోగి ఇద్దరు ఉన్న స్థానాన్ని ఎంచుకున్నాడు రామచంద్రుడు. అదే అయోధ్య. భారతదేశంలో ఇంకెక్కడైనా అయి ఉండొచ్చు ఈ పని, అయోధ్య ఏ రాష్ట్రంలోనైనా ఉండొచ్చు. కానీ ఆధునిక కలియుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చిన ఆ 2 వాక్యాలని ఇంకొక నెక్స్ట్ స్థాయికి తీసుకొని వెళ్ళారు యోగి ఆదిత్యనాథ్ గారు, మోదీ గారు. అంటే మేము సన్యాసులమైనా సరే, మేము కర్మయోగులమైనా సరే, రాజకీయంలోకి వస్తే హైందవ ధర్మ సంస్థాపన ఎలా ఉండాలో చూపిస్తామన్నారు. అటువంటి మహానుభావుల ఆధ్వర్యంలో కొడితే కుంభస్థలమే కొట్టాలని నేను ఎంచుకున్న స్థానమే ఓల్డ్ సిటీ. రైట్ అండి, విష్ యూ ఆల్ ద బెస్ట్. క్వశ్చన్ మాత్రమే అడగండి. జస్ట్ Hi ma'am, this is Ravindra Rada, IT employee and BJP official spokesperson Nizamabad district. నమస్కారం నాయన. మిమ్మల్ని చూస్తే ఒక అభినవ సత్యభామలాగా అనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఓల్డ్ సిటీ అనేది ఖచ్చితంగా ఒక మనం పురాణాల్లో చూస్తే ఒక పద్మ వ్యూహం లాగా దాన్ని కొట్టడం అంటే పద్మ వ్యూహం లాగా. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్, నకిలీ ఓట్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా అవన్నిటిని ఛేదించి ఒక పద్మ వ్యూహంలో అర్జునుడిలాగా అభిమానుల్లాగా మారుతారా, లేకుంటే సత్యభామ గారి యొక్క తమ్ముడైన అర్జునుడిలాగా మారుతారా? అది ఎలా మారుతారో మీ వ్యూహం ఏంటో చెప్పండి. చాలా సంతోషం నాయన. భగవద్గీతను నిత్యం అనుసరించే నేను ఫస్ట్ అభిమన్యుడు అవ్వలేను. ఎందుకని? అభిమన్యుడు వినలేదు భగవద్గీత. నేను భగవద్గీతను ఆరాధిస్తాను కాబట్టి నేను అర్జునుడే అవ్వాలి. ఇప్పుడు సత్యభామ తమ్ముడు అర్జునుడు ఎందుకు అవ్వాలి? నేను అర్జునుడు కూడా ఐక్యమైపోయిన సత్యభామనే అవుతాను నేను. రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.